సిద్దిపేట జిల్లా కొమురువెల్లి మండలంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాలను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభించారు. గత పీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సమీక్షలో 7,500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా గుర్తు చేశారు. ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు రైతులకు ఇస్తామన్న 500 రూపాయల బోనస్ ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే విమర్శించారు. యాసంగి వరి పంటకు నీటి సమస్యలు లేకుండా తుపాన్పల్లి రిజర్వాయర్ ద్వారా నీటి నిల్వ చేసి రైతులకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిరోజు కూడా సమీక్షించి దరిదాపుగా 7,500 కేంద్రాలు ఆనాడు స్టార్ట్ చేశారు. ఇవాళ కూడా ఆ 7,500 కేంద్రాలు దరిదాపుగా కొనసాగుతున్నాయి. సంతోషం. అయితే 2023 కంటే ముందు ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక 500 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పారు. దొడ్డు ఓట్లకు కూడా ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓన్లీ సన్న ఓట్లకే ఇవ్వడం జరుగుతున్నది. నేను రైతులందరి తరఫున ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లయితే రైతులు అడుగుతున్నారు, మాకు దొడ్డోర్లో కూడా ఇచ్చినట్టు మీరు అడగండి సార్ అని చెప్పేసి అంటున్నారు. ఏదైతే ఆనాడు హామీ ఇచ్చిండ్రో హామీని పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వంలోకి ఎక్కిన వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా, హామీ ఇచ్చిన విధంగా, ప్రమాణం చేసిన విధంగా ఇవాళ దొడ్డు ఓట్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గతంలో సన్న ఓట్లకు ఇవ్వాల్సిన బోనస్ కూడా ఇంకా బకాయిలు ఉన్నాయని చెప్పి తెలుస్తున్నది. అది ఇమ్మీడియట్గా ఇచ్చేయాలి. ఈ దొడ్డు ఓట్లకు సంబంధించింది కూడా కొత్త కూడా తీసుకురావాలి. మొత్తం కూడా వాళ్ళకు కూడా ఈ 500 బోనస్ ఇవ్వాలి. మేము 2015 తర్వాత మన రాష్ట్రంలో ఆనాడు 14 ప్లేస్లో ఉండే సాగు విస్తీర్ణాన్ని 2వ నెంబర్కు తీసుకురాగలిగినాం. ఉత్పాదకత 15 ఉంటే అది కూడా 2వ స్థానానికి తీసుకురాగలిగినాం. ఈ రెండు కలిపి ఉత్పత్తి చూసినట్లయితే భారతదేశంలోనే తెలంగాణ వరి ఉత్పత్తిలో నెంబర్ 1గా గత కేసీఆర్ ప్రభుత్వమే తీసుకొచ్చిండ్రు. అది ఇప్పుడు కొనసాగాల్సిన అవసరం ఉన్నది. దానికి కావాల్సిన సాగునీరు మేనేజ్మెంట్, ఉన్న చెరువులకు నీళ్లు నింపుకోవడం. ఇలా తపాస్పల్లిలో నీళ్లు లేటుగా వస్తున్నాయి. ఆ వచ్చిన నీళ్లు కూడా ఇలా మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాయి. లెఫ్ట్ కెనాల్గా ఎన్నికలకి ముందు ఇచ్చిన హామీలే కాకుండా